హాయ్ అండి, నమస్తే. ఎంతో టేస్టీతోని రాయలసీమ ఉగ్గాని ఫేమస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఏ హోటల్కి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఉగ్గాని బజ్జీ ఫేమస్. ఇక్కడ కర్నూలు, నంద్యాల ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. నేను ఎలా చేసేస్తానో చూసేయండి. ఇక్కడ 2.5 పడి బొరుగులు తీసుకుంటున్నాను. ఒక ఊర్లో ఒక్కోలా ఉంటాయి బొరుగులు. నంద్యాల బొరుగులు తొందరగా నానిపోతాయి, ఇక్కడి బొరుగులు కొంచెం లేట్ అవుతాయి, కర్నూలు బొరుగులు. వీటిని అనేసి వాటర్లో వేసేసుకొని ఇలా మరీ మెత్తగా బిరుసుగా ఉండకూడదు, ఇలా సాఫ్ట్గా ఉండాలి వాటర్లో వేసినప్పుడు. అప్పుడు ఒక గిన్నెలోకి వీటిని తీసేసుకొని వేయించి పెట్టేసుకున్న పప్పుల్ని ఒక చిన్న కప్పు మైను మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వీలైతే కొబ్బరి తినేవాళ్ళు వేసుకోవచ్చు, ఒక 2-3 ముక్కలు. నేనైతే కొబ్బరి వేయట్లేదు. ఇలా పప్పుల్ని పొడి పొడిగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, నేను చేసే మిశ్రమానికి ఈ 6-7 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. రాక్ సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ అనేది చాలా బాగా యాడ్ అవుతుంది. ఈ రాక్ సాల్ట్ వేయడం వల్ల వీటిని కూడా మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. సాల్ట్ సపరేట్ వేస్తారు, కానీ నేను పచ్చిమిర్చిలోనే వేసేస్తాను. ఇలా అన్నిటిని రెడీ చేసి పెట్టేసుకున్నాక ఒక బాండీ పెట్టేసుకొని తర్వాతకి ఇప్పుడు 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను పోపు దినుసులు వేయకుండా ఓన్లీ జీలకర్ర మాత్రమే వేశాను. ఆవాలు అవి వేస్తే తినేటప్పుడు పంటి కింద పడినప్పుడు చేదుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసినాక కొంచెం వేగిన తర్వాతకి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒక కప్పు మైన ఉల్లిపాయ ముక్కలు, అదే కప్పుతోని టమాటో ముక్కలు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకున్న పచ్చిమిర్చి తొక్కు కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు కరివేపాకుని ఇలా తుంచి వేసేసుకొని వీటిని అంతా కలిసేలా మీడియం మంట మీద ఉడికిచ్చేసుకోవాలి. ఇవి అస్సలు మసాలా అనేది మాడకూడదు, చల్ల. ఇప్పుడు ఇందులో నుంచే వస్తుంది మనకి. ఒక్క 1/2 స్పూన్ అంతా పసుపు వేసేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అంతా కలిపేసుకున్నాక ఒక్క 2-3 నిమిషాలు మగ్గిన వెంటనే ఇప్పుడు నానబెట్టి పెట్టేసుకున్నాం కదా ఆ బొరుగుల్ని ఇందులో వేసేసుకొని మంట అనేది పూర్తి మీడియంలోకి పెట్టేసుకొని ఇప్పుడు అంతా వేసేసుకున్న తర్వాతకి పైన అనేది పొడి చేసి పెట్టుకున్నాం కదా పప్పుల పిండి, వాటిని కొద్దిగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కొంచెం వేసేసుకొని తర్వాతకి మళ్ళీ పైన వేసేసుకోవచ్చు. ఇష్టమున్న తాళ్ళు తినేటప్పుడు కూడా వేసేసుకుంటారు. నేనైతే ఇక్కడ కొంచెం లైట్గానే వేసాను పప్పుల పిండి. అంతా కలిసేలా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీనిపైన వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. అలాగే కాస్తంత పప్పుల పిండి కూడా వేసేసుకొని మూత పెట్టి మీడియం మంట మీదనే ఒక్క నిమిషం మగ్గిచ్చేసుకున్నామంటే ఎంతో టేస్ట్ అయిన కర్నూలు ఫేమస్ ఉగ్గాని రెడీ అయిపోతుంది. ఇప్పుడు బజ్జీల కోసం నేను పిండి అనేది ముందే నానబెట్టి పెట్టేశాను. పిండి ఇలా నానడం వల్ల బాగా ఒదుగులాగా పొంగుతుంది, బజ్జీలు అనేటివి చాలా బాగా వస్తాయి. ఈ రెండిటి కాంబినేషన్ విడలేని కాంబినేషన్, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఎక్కడికి వెళ్ళినా ఇది పెట్టామంటే ఇంకా ప్రాణం లేసి వస్తుంది బాగా తినే వాళ్ళకి మాత్రం. తిరువాతలో ఒట్టిమిరపకాయలు వేయడం మర్చిపోయాను, ఎవరొకరు బాగా గమనిస్తారు, ఇది మాత్రం కంపల్సరీ. అందుకనేసి నూనెలో అలా ఒట్టిమిరపకాయలు వేపి ఇందులో వేసేసాను. ఎంతో టేస్టీతో మిరపకాయ ఉగ్గాని బజ్జీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన లైక్, షేర్, సబ్స్క్రైబ్.